ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చి దాదాపుగా ఒక 6-7 మంది గ్యాంగ్ రేప్ మాదిరి చేసి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ, అనదర్ ఎక్స్ప్లోరింగ్ విత్ కార్. సో ఈరోజు వచ్చేసి వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి చెప్పడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారంట. ఇది యాక్చువల్గా ఒక వెంచర్, అంటే ఇప్పుడు ఫ్లాట్లు వేసి అమ్ముతూ ఉంటారు కదా, అలాంటి ఒక వెంచరు. ఇటువంటి వెంచర్లో కొంతమంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు, సో ఇది మీకు కొద్దిగా అంటే రీలా అనే కన్ఫ్యూజన్ రావచ్చు. బట్ ఎవరైతే నాకు చెప్పారో దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. ఇది రియలో ఫేకో, అంటే స్టోరీ రియలా కల్పితం అనేది కూడా నాకు తెలియదు గైస్. సో కేవలం వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చి దాదాపుగా ఒక 6-7 మంది గ్యాంగ్ రేప్ మాదిరి చేసి చంపేశారంట ఈ వెంచర్లో. అప్పుడు నుంచి ఇటుపక్క ఎవరైతే తిరుగుతూ ఉంటారో, ఎవరైతే ముఖ్యంగా కార్లు వేసుకొని వస్తారో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడము, ఆ కార్లలో వాళ్ళకి చుక్కలు చూపించడము, ఇటువంటివి అయితే జరుగుతున్నాయంట. సో ప్రజెంట్ టైం చూసుకోండి. ఓకే, సో 11:42 అవుతుంది. ఒకసారి వెహికల్ మొత్తం చూసుకోండి. సో నాతో పాటు మన అంజీని అయితే తీసుకెళ్తున్నాను. సో అంజీకి ఇప్పుడు ధైర్యం అయితే చెప్పాను, ఎందుకంటే లాస్ట్ టైం భయపడుతున్నాడు అన్నారు కదా. ఇప్పుడు భయపడకుండా ధైర్యం చెప్పాను, టెన్షన్ పడకుండా. ఏ రంజీ ఎక్కడికైనా టెన్షన్ పడద్దు, సరేనా? నువ్వు పరిగెత్తడానికి కూడా ఆస్కారం లేదు. నేను కార్ లాక్ చేసేసి పెట్టేసుంటా. ఓకే, టెన్షన్ పడదు, ఏం కాదు, ధైర్యంగా ఉండు. ఓకే, ఏం కాదు. సో గైస్, ఇంకా మేమైతే ఆ లొకేషన్కి అయితే ఇంకా రీచ్ అవ్వలేదు, స్టార్ట్ అయ్యాము ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 12 అవుతుందో అలాగే 12:30 అవుతుందో తెలియదు. దగ్గర ఇక్కడి నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట ఆ వెంచర్ కూడా ఒక చెరువు పక్కన అట్లా ఒక ఊరి బయట అయితే ఉన్నదంట ఆ వెంచరు. అలా చేస్తున్నారంట. సో చూద్దాము ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో డోంట్ మిస్ ఇట్. No, 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 no. No, 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 no. எனக்கு என்ன இன்னைக்கு வா உண்ணா என்ன எந்தோ நான் எந்த நின்றுடா சாட மாதிரி టెన్షన్ పడదు నువ్వు టెన్షన్ పడదు.
ఇక్కడ వీడున్నా వెళ్ళాక ఏముందిరా, ఏం లేదు రేడా కదా. ఏం చూసావు? ఓ జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త. ఇందాక వీడియో కదా చూడరా, భూమి చూడరా, ఇది ఇదేనేది గాయస్ గాయస్. ఫ్రెండ్స్, చంద్రముఖి సినిమాలో చంద్రముఖి క్యారెక్టర్ని మనకు కంటికి కట్టినట్టు చూపించడానికి ఒక పెయింట్ బొమ్మ గీసి ఉంటారు కదా, అలాగే ఇక్కడ కూడా ఒక పెయింట్ బొమ్మ ఉన్నది చూడండి. అంటే ఇది ఎవరు గీశారో తెలియదు కానీ చాలా అద్భుతంగా గీశారు. అంటే మనకు ఆత్మ ఇలా ఉంటుందని నేను చెప్పట్లేదు, బట్ ఎవరైతే ఈ బొమ్మ గీశారో చాలా అద్భుతంగా గీశారు కదా. యాక్చువల్గా ఇక్కడ మీరు రాగానే ఎంట్రన్స్లో ఒక షాడో కనొచ్చింది, ఆ షాడోలో ఒక ఫేస్ అయితే కనొచ్చింది. ఆ ఫేస్ అలా కనొచ్చి అక్కడ దాని తర్వాత లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళగానే ఈ పక్షిని అయితే చూశాను. ఈ పక్షిని ఇంతవరకు నేను ఎప్పటికైనా చూడలేదు ఫ్రెండ్స్. ఈ పక్షిని ఏమంటారో కూడా నాకైతే రియల్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిసినట్టు ఒకసారి కామెంట్ చేయండి. సో చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నది ఈ ప్లేస్లో అయితే. ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూడండి. పట్టుకో 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 పట్టుకో. ఎవరు లేదు కానీ ఎందుకు డోర్ క్లోజ్ అయింది? ఏ డోర్ సౌండ్ వచ్చింది? సరే పట్టుకో. ఇంత బండికు బండికు. సో గైస్, ఎంట్రన్స్లోనే వేరే లెవెల్గా ఉంది చెప్పాను కదా. సో ఆ అమ్మాయి వచ్చేసి చాలా ఘోరంగా వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టున్నారు. సో అప్పటి నుంచి ఇటుపక్క ఎవరు వచ్చినా ఎవరిని ఏ పర్సన్ని కూడా వదలకుండా ఇబ్బంది పెడుతుందన్న. చూపి రూట్. నేను ఎంత ఘోరంగా ఉంది ఇది, ఎంత ఘోరంగా ఉంది. మొత్తం వెంచర్ పడింది. ట్యాంక్ ఉంది. ట్యాంక్ చూడచ్చు, ఎంత పెద్ద ఉంది, పెద్ద ఉంది స్వామి. ఏడనా అవునే. ఇది రూమ్ ఉంది అక్కడ. సో గైస్, సో దాదాపుగా ఇది ఒక 10 ఎకరాలు ఉందో 15 ఎకరాలు ఉందో మొత్తం వెంచరు. సో ఈ వెంచర్ మొత్తం కూడాను ఆ అమ్మాయి ఆత్మ తిరుగుతుంది అని చెప్తున్నారు. సో అక్కడైతే బిల్డింగ్ ఉంది. ఇందాక స్టార్టింగ్లో అక్కడ ఏదో పాస్ అయినట్టు మనోడికి కనొచ్చింది. చెక్ చేసుకోవాలి తర్వాత. ఇక్కడ చూపిరా. ఓకే, దిగుతానన్నా. ఇక్కడ వెళ్ళి చూస్తాను, దాని తర్వాత కార్తో మొత్తం రౌండ్ వేస్తాను. అయిపోయింది కదా, జాగ్రత్తగా దిగి.
లైట్ ఎక్కడ ఇది? ఈ వెంచర్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఆ రేప్ అండ్ మర్డర్ అయితే జరిగింది. అప్పట్లో ఇంకా కట్టడానికి వాచ్మెన్ లాంటి వాళ్ళ కోసం కట్టిన రూమ్ అయితే ఇది. ఏమైంది? జాగ్రత్త జాగ్రత్త, అందుకే షూస్ వేసుకోవాలరా నువ్వు. సర్లే జాగ్రత్త. ఏందన్నా నిన్న ఇడినా ఇడినా కాదుడా ఇడినా ఇడినా ఏడున్నదిరా? నీడినా ఏమున్నది? నల్లంగా ఉందినా. చెడగా నచ్చిందా? పట్టుకో. ఏదా గైస్, నిజమే వాళ్ళు చెప్పిందంతా. ఇక్కడ సరౌండింగ్ మొత్తం ఇక్కడ తిరుగుతున్నా కూడా మొత్తం హల్చల్గా ఉంది. ఏంటి తగలాకనా నల్ల షాడోనా? నల్లది షాడో, నల్లగా ఉందినా. చాలా హైట్ ఉందినా. క్యాప్చర్ అయిందా? అయిందినా. ఓకే గుడ్. స్టార్టింగ్లో ఒకటిగా నచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒకటిగా నచ్చింది. సో దాదాపుగా ఏంటనే అర్థం కావడం లేదు, ఇంకా చాలా ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంకా కార్లో తిరిగి చూస్తాను. ఏందినా? నో ఏంది నా సౌండ్ వచ్చింది? మేకులు కొట్టారా? మేకులు మామూలు టెల్లరా. హలో, ఇక్కడ మీకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడే మీ ఆత్మ తిరుగుతుందనేసి చాలామంది చెప్తున్నారు. ఇటుపక్క ఏ వెహికల్ వచ్చినా కూడా ఆ వెహికల్ని ఆపేస్తున్నావు అంట నువ్వు. ఇప్పుడు మాకు 2 సార్లు కనొచ్చావు, అలాగే ఒకసారి వెహికల్ని కూడా ఆపేసావు. ఇన్ కేస్ నీకు ఇష్టమైతే వచ్చి మాట్లాడు, మేమైతే తప్పుడు మనుషులమైతే కాదు. సో ఇక్కడ కూల్ రిలాక్స్. సో తప్పుడు మనుషులమైతే కాదు, మేము మంచి వాళ్ళమే. ఇక్కడ నిజంగానే నువ్వు ఉన్నావా లేదా అని తెలుసుకోనికి వచ్చాము. ఇన్ కేస్ ఉంటే నీకంటూ ఒక కోరికంటూ ఏదైనా ఉంటుంది, సో అది మేమేమైనా తీర్చగలుగుతామా? అందుకనే నువ్వు ఇంకా స్టిల్ ఇక్కడే తిరుగుతున్నావా అని తెలుసుకోనికే. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మాతో మాట్లాడు ఒకసారి. పోదాం అన్న, సౌండ్ వచ్చాయి. మనం వచ్చి ఇష్టం లేదన్నా మాకు. నా ఇన్ కేస్ మనల్ని కూడా అలాగే అనుకుంటా. ఉన్నా కూల్. సో ఓకే, ఇంకా వెళ్ళి కార్లో చూసేద్దాం బా.
నా ఎందుకో చాలా డేంజర్గా ఉంది నా, చాలా డేంజర్గా ఉంది. నిజమేరా, చాలా డేంజర్ అయితే. సో నైట్ వర్షన్ కూడా ఆన్ చేసేద్దాం. ఆన్ చేయన్నా, తెలిసిపోతుంది. దాదాపుగా మొత్తం తిరిగి చూశాను. ఏదే రూట్ ఉందో ఆ రూట్లన్నీ కూడా. సో కొన్ని చోట్ల వెహికల్ ట్రబుల్ ఇస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొన్ని చోట్ల జస్ట్ ఇట్లా మూమెంట్ ఇస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ రూట్లోకి అయితే వెళ్ళి చూద్దాం. నా ఎప్పుడు దా ఇది దగ్గర అవుతుందిరా, ఒక 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. అదేలా ఏదో నా ఇంత వచ్చిన చెట్లు. బండి ఏదో లైట్ ఏదో సంథింగ్ ట్రబుల్ వస్తుంది. నో 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 నో